హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మనం ప్రీవియస్ క్లాస్లో అచ్చుల ద్వారా ఏ విధంగా ఇంగ్లీష్లో పదాలు తెలుసుకోవాలి, ఈ తెలుగు అచ్చుల ద్వారా ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు సెషన్లో మనం ఈరోజు ఈ యొక్క హల్లుల ద్వారా ఏ విధంగా ఇంగ్లీష్లో పదాలు తెలుసుకోవాలి, ఈ యొక్క హల్లుల ద్వారా ఇంగ్లీష్లో ఈజీగా ఎలా మాట్లాడాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మీరు అందరూ కూడా క్యూరియాసిటీగా ఉండాలని, ఇంగ్లీష్లో ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో అనేది మీకోసమే. ఈ యొక్క హల్లులు అనగానే మనకు జనరల్గా మనకి ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చూస్తే కా వర్గం, చా వర్గం, టా వర్గం, పా వర్గం, ఈ విధంగా మనకు ఒక్కొక్క హల్లుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. ప్రతి ఒక్క హల్లుకి ఇంగ్లీష్లో ఉండేటువంటి పదాలకి, ప్రతి ఒక్క హల్లుకి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రతి దానికి కూడా ఇంటర్ రిలేషన్ ఉంది. దానిని మనం ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన యొక్క హల్లుల ద్వారా ఇంగ్లీష్లో పదాలు ఏ విధంగా నేర్చుకోవాలి, ఎంత ఈజీగా పలకాలి, ఎంత ఈజీగా గుర్తుంచుకోవాలి అనేది మనం వీడియోలో ఈరోజు మనము తెలుసుకుందాం. నౌ లెట్ us ప్రొసీడ్. హల్లు అనగానే ఫస్ట్లో మనం తీసుకునేటువంటి వర్గం వచ్చేసి కా వర్గం. ఈ యొక్క కా వర్గం అనగానే మనకు జనరల్గా మనం ఏ విధంగా థింక్ చేస్తాము, కాలో మనకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఒక్కొక్క లెటర్కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మనం ఇక్కడ ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ప్రతి లెటర్ని డిస్కస్ చేస్తూ అందులో పదాలను కూడా మనము ఇక్కడ ఈజీగా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు కా వర్గం అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటిది కా వర్గంలో ఉండేటువంటి గుణింతాలు. ఆ గుణింతాలు ఏమున్నాయి అనేది ఒకసారి చూస్తే క, కా, కి, కీ, కు, కు, కే, కే, కై, కో, కో, కౌ, కం, కహ. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గుణింతాలలో ఒకసారి మనము పలికినప్పుడు వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఫస్ట్ లెటర్ కా, కా అనేది మనము న్యూట్రల్గా పలుకుతున్నాం. అదే సెకండ్ లెటర్కి వచ్చే సమయానికి కా అంటే మనం కొద్దిగా దీర్ఘంగా పలుకుతున్నాం. అంటే ఇక్కడ ఈ రెండు కలిపి మనం ఒక జతగా తీసుకున్నాం. ఈ రెండు కలిపి ఒక జతగా తీసుకున్నాం. తర్వాత మూడో లెటర్ తీసుకుంటే కీ, కీ. ఇక్కడ రెండో లెటర్ చూడండి, కీ అన్నప్పుడు మనం కొద్ది దీర్ఘంగా పలుకుతూ ఉన్నాం. తర్వాత కు, కు, సేమ్ రెండో లెటర్కి వచ్చే సమయానికి దీర్ఘంగా పలుకుతున్నాం. కే, కే, కై. ఈ మూడు ఒక ప్యాటర్న్ చూడండి. కే, కే దీర్ఘంగా పలికాం. ఆ కేను మళ్ళా మనం ఎలా చేసామంటే కై, కో, కో, కౌ, కం, కహ. ఇది మనకు కా వర్గంలో ఉండేటువంటి గుణింతాలు. ఒక్కొక్క లెటర్ ఏ విధంగా మనం పలుకుతున్నామో, వీటి ద్వారా ఇంగ్లీష్లో పదాలు ఏ విధంగా గుర్తుంచుకోవాలి, తెలుగుకి ఇంగ్లీష్ లెటర్స్కి మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధం ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ చూస్తే మనం ఇక్కడ కింగ్, కా లెటర్లో ఫస్ట్ లెటర్ కింగ్. చూడండి మనకి ఇక్కడ రెడ్ సింబల్లో చూడండి కింగ్. తర్వాత కైట్స్, కైట్స్. కంగారో, కంగారో, క. కీ, కీ, కీన్, కీన్. కాకి, కాకి. ఇక్కడ మనకు కా వర్గంలో రెండో లెటర్ తీసుకున్నాము, ఒత్తుక అంటాం దీన్ని. ఈ ఒత్తుక అనేటువంటిది ఇంగ్లీష్ పదాలలో మనము తక్కువగా ఉపయోగిస్తాం. ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. దీన్ని మనం డైలీ యూసేజ్ అనే స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగంలో కూడా దీన్ని మనం తక్కువగా ఉపయోగిస్తాం. మీరు జనరల్గా తెలుసుకోండి చాలు. కాకి, కాన్, కాన్. కర్మ, కర్మ. ఖలీఫా, ఖలీఫా. కాట్స్, కాట్స్. తర్వాత మనకు నెక్స్ట్ లెటర్ గా. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో కూడా మనము స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. గా అనగానే మనకి ఇక్కడ చూడండి గా గుణింతాలలో ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనము పరిశీలిస్తే గా, గా,
గి గీ, గు గు, గే గే, గై, గో గో, గౌ, గం గహ. ఒకసారి మనం ఈ లెటర్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ కావచ్చు, లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఒకసారి చూస్తే చూడండి. గ గా, సెకండ్ లెటర్ అనేది మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, దీర్ఘంగా పలుకుతున్నాం. గి గీ, గు గు, గే గే గై, గో గో గౌ, గం గహ. ఈ సీక్వెన్స్ లో చూస్తే ఫస్ట్ 2 లెటర్స్ ఒక జతగా తీసుకోవాలి. గ గా, తర్వాత 2 లెటర్స్ ఒక జత. గి గీ, తర్వాత 2 లెటర్స్. గు గు, తర్వాత 3 లెటర్స్. గే గే గై, గో గో గౌ, లాస్ట్ 2 లెటర్స్ గం గహ. ఇది వీటిని మనము స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ పదాల ఉచ్చారణలో కానీ ఏ విధంగా అనేది మనం ఒకసారి చూద్దాం. గా అన్నప్పుడు గా గార్డెన్, గా గార్డెన్, గా గ్యాదర్, గా గ్యాదర్, గా గేమ్, గా గేమ్, గా గ్యాబేజ్, గా గ్యాబేజ్, గా గ్యాప్, గా గ్యాప్. తర్వాత ఒత్తు గా, దీన్ని మనం ఇంగ్లీష్లో తక్కువగా ఉపయోగిస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తక్కువ ఉపయోగిస్తాం. కానీ మనం తెలుసుకోవాలి, ఈ ఒత్తుగా అన్నప్పుడు పదాలు ఏ విధంగా మనం పలుకుతున్నాము, ఒత్తుగా అనేది మనకి ఏ విధంగా ఏర్పడింది అనేది మనం ఒకసారి చూస్తే జిహెచ్ఏ గా, జిహెచ్ఏ గా. దీన్ని మనము ఒక పదం పలికినప్పుడు స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎలా మనం చేస్తున్నాం అనేది ఒకసారి పరిశీలిద్దాం. గా అన్నప్పుడు ఇక్కడ చూడండి, గోస్ట్, జిహెచ్ఓఎస్టి గోస్ట్, జిహెచ్ఓఎస్టి గోస్ట్. తర్వాత ఘన, జిహెచ్ఏఎన్ఏ ఘన, జిహెచ్ఏఎన్ఏ ఘన. తర్వాత గీ, జిహెచ్ఈ గీ, జిహెచ్ఈ గీ. గారియల్, జిహెచ్ఏఆర్ఐఏఎల్ గారియల్, జిహెచ్ఏఆర్ఐఏఎల్ గారియల్. తర్వాత గిటో, జిహెచ్ఈటిటిఓ గిటో, జిహెచ్ఈటిటిఓ గిటో. తర్వాత మనకు జ్ఞ అంటున్నాం. జ్ఞ లెటర్ కా వర్గంలో ఉండేటువంటి లాస్ట్ లెటర్ జిఎన్ఏ. ఈ జ్ఞ అన్నప్పుడు దీన్ని మనం ప్రొనౌన్సియేషన్లో ఇంగ్లీష్లో ఎక్కడ ఉపయోగిస్తామో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క వర్బు ఫామ్ అయినటువంటి V1 వర్బు ఫామ్కి మనము 4వ రూపంగా తీసుకొని ఐఎన్జి అప్లై చేసి ఐఎన్జి ఉపయోగించి మనం దానిని ఒక వర్బుగా అనేది ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ జ్ఞ అనేటువంటి దానికి సింపుల్గా మనం గుర్తించుకోవాల్సింది ఐఎన్జి, జ్ఞ, ఐఎన్జి. ఇక్కడ చూడండి, మనకు సింగ్ ప్లస్ ఐఎన్జి సింగింగ్, సింగ్ ప్లస్ ఐఎన్జి సింగింగ్. రింగ్ ప్లస్ ఐఎన్జి రింగింగ్, బ్రింగ్ ప్లస్ ఐఎన్జి బ్రింగింగ్, రైట్ ప్లస్ ఐఎన్జి రైటింగ్, లాంగ్, ఎల్ఓఎన్జి లాంగ్, ఎల్ఓఎన్జి లాంగ్. చూడండి, ఓఎన్జి అనేది మనకి ఇక్కడ జ్ఞాగా పలుకుతుంది. సాంగ్, దీని రిలేటెడ్ వర్డ్ తీసుకుంటే సాంగ్, ఎస్ఓఎన్జి సాంగ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఉండేటువంటి కా వర్గంలో తీసుకుంటే ఖ ఒత్తు ఖ, గా ఒత్తు గా, తర్వాత జ్ఞ. ఈ యొక్క 5 లెటర్స్లో వెరీ ఇంపార్టెంట్గా తీసుకుంటే మనకు 3 లెటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ 3 లెటర్స్లో ఫస్ట్ కా ఫ్యామిలీ, దట్ ఈస్ కాల్డ్ కా వర్గం అంటాం. దాన్ని గుణింతాలలో క ఖ, కి కి, కు కు ఆ విధంగా తీసుకున్నాం. రెండో లెటర్ ఉంది చూడండి, మనకు ఒత్తు క అనేది దానికి ఇంపార్టెన్స్ అనేది మనకు అంతగా లేదు.
తర్వాత గా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒత్తు గా అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. తర్వాత లాస్ట్ లెటర్ దాన్నే మనం తెలుగులో జ్ఞ అంటున్నాము. ఈ జ్ఞానే మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా పలుకుతున్నామంటే ఐఎన్‌జీ అనేటువంటి 3 లెటర్స్‌తో కలిపి ఇంగ్, ఇంగ్ అని చెప్తున్నాం. దీన్ని ఎక్కడ మనం ఉపయోగిస్తున్నామంటే స్పోకెన్ ఇంగ్లీష్‌లో గానీ, రిటన్ ఫార్మాట్‌లో గానీ బేస్ వర్బ్ అయినటువంటి వి1కు వర్బ్ ప్లస్ ఐఎన్‌జీ అప్లై చేసి మనం దాన్నే వి4గా చెప్పుకుంటున్నాం. అంటే ఫస్టు కా వర్గంలో తీసుకుంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయవలసింది 3 లెటర్స్ మాత్రమే. ఫస్ట్ లెటర్ ఖ, రెండవ లెటర్ గ, మూడవ లెటర్ జ్ఞ. చాలు. ఈ మూడిటిలో మీకు క్లారిటీ ఉంది. ఈ మూడిటి మీద ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, పదాల పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, సెంటెన్స్ ఫార్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయగలిగితే గనక మీరు ఇంగ్లీష్‌ని త్వరగా నేర్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.